వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ఎడ్ ఎగ్జామినేషన్స్ సంబంధించి అంటే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని ఒకే వీడియో ద్వారా మీకు సంక్షిప్తంగా తెలియజేస్తున్నాం. ముందుగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 12,799 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సిబిఎస్ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంట్లో ప్రధానంగా పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్స్, పీఈటీస్, మ్యూజిక్ టీచర్స్, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్స్, అప్పర్ డివిజన్ క్లర్క్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే కమర్షియల్ అకౌంటెంట్స్ ఇవన్నీ కూడా పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపాల్స్, సెక్షన్ ఆఫీసర్స్ కూడా భర్తీ చేస్తున్నారు. వీటికి ప్రధానంగా 10వ తరగతి నుంచి ఆపై అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు అర్హులు. అయితే టీజీటీకి మాత్రం అంటే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి కంపల్సరీ సీటెట్ క్వాలిఫై ఉండాలి. అలాగే ప్రైమరీ టీచర్కి కూడా పేపర్ 1 సీటెట్ క్వాలిఫై ఉండాలి. పీజీటీకి అయితే పీజీటీ ప్లస్ బీఈడీ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా క్లరికల్ క్యాటర్లో జాబ్స్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా 4/12/2025 తేదీలోపు సిబిఎస్ఈ లేదా ఎన్విఎస్ లేదా కేవిఎస్ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ నోటిఫికేషన్ తెలంగాణ టెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 15/11/2025 నుంచి 29/11/2025 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేసుకోవచ్చని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. థర్డ్ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్లో ప్రకటించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయడానికి అభ్యర్థులు ఇప్పటికే సెంటర్స్ అలాగే డేట్స్, ఎగ్జామ్ సెంటర్స్, టైమింగ్ కూడా స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు కొన్ని అనివార్య కారణాల వల్ల వారు కోరినటువంటి సెంటర్ని ఆ డేట్లో ఇవ్వలేకపోతున్నామని ప్రకటించింది. అయితే ఎగ్జామ్ సెంటర్ మాత్రం అదే ఇస్తాము, కానీ సమయం, తేదీ ఈ మార్పు చేసి అక్కడ వీళ్ళని బట్టి సెంటర్ అలాట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. అయితే ఇంతవరకు స్లాట్ బుక్ చేసుకునే అభ్యర్థులకు మాత్రం ఖాళీని బట్టి అలాగే సెంటర్స్లో అవైలబిలిటీని బట్టి సమయం, తేదీ, ఎగ్జామ్ సెంటర్ ప్రకటించి వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. అప్పుడు అభ్యర్థులు ఆన్లైన్లో ఉన్నటువంటి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్కి ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వారు ఆన్లైన్ అప్లికేషన్లో ఇచ్చినటువంటి 3 సెంటర్స్ ఆప్షన్స్లో మాత్రమే ఒకదాన్ని కేటాయిస్తామని చెప్తున్నారు. ఇందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నారు. ఇక 4వ నోటిఫికేషన్ త్వరలో జరగబోయే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరు కాబోయే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కు అవకాశం కల్పించారు. 13/11/2025 నుంచి 16/11/2025 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. వీరికి వెరిఫికేషన్ తర్వాత కోచింగ్ పొందే అవకాశాన్ని కల్పిస్తారు. ఇక 5th నోటిఫికేషన్ నాబార్డ్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 91 ఏ గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. దీనికి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. నెలకు ₹1,00,000 వేతనం సుమారుగా లభిస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ 30/11/2025 చివరి తేదీ. 6వ నోటిఫికేషన్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 అప్రెంటిస్ నియామకాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిగ్రీ అర్హత పైన ఈ అప్లికేషన్స్ సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ చివరి తేదీ 1/12/2025. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకులో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు 23/11/2025 లోపు ఆన్లైన్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జూనియర్ ఇంజనీర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు 30/11/2025 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ఆర్బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. మొత్తం ఖాళీలు 2,569. 9th నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ, వీటినే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జాబ్స్ అంటారు. వీటిలో స్టేషన్ మాస్టర్స్, గూడ్స్ ట్రైన్ మేనేజర్స్, క్లర్క్ ఉద్యోగాల భర్తీ, అలాగే టికెట్ ఇష్యూయింగ్ ఆఫీసర్స్, టికెట్ కలెక్టర్స్ అంటారు వీటిని. ఈ పోస్టు భర్తీకి ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థుల గురించి వేరువేరుగా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్ అర్హత పైన 3,200, డిగ్రీ అర్హత పైన 5,810 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ అర్హత పైన దరఖాస్తుకు 27/11/2025 చివరి తేదీ. అలాగే డిగ్రీ అర్హత పైన 20/11/2025 లోపు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక 10వ నోటిఫికేషన్ ఓఎన్జీసీలో 2,623 అప్రెంటిస్ నియామకాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిగ్రీ, డిప్లొమా, ఐటీ, 10th ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు 17/11/2025 తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
చివరిది 11వ నోటిఫికేషన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి బీటెక్ లేదా ఎంఎస్సి క్వాలిఫై అయిన అభ్యర్థులకు అప్లై చేసిన అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్స్ చివరి తేదీ 16/11/2025. ఈ నోటిఫికేషన్స్ నుండి సమగ్రంగా వెబ్సైట్లో పరిశీలించి మీ అర్హతను బట్టి ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.